సో ఎనీ డౌట్స్ ఉన్నాయండి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, అజయ్ బాబు సార్. చెప్పండి. సార్ ఇప్పుడు V3 ఉంది కదా సార్, ఫిజికల్ ఇయర్ కి V3 అన్నాం కదా సార్, అది డిఫాల్టే కదా సార్ మొత్తం ఫిజికల్ ఇయర్ కి? అది డిఫాల్ట్. మీరు ఇన్ కేస్ ఇప్పుడు యుఎస్ ఫైనాన్షియల్ ఇయర్ కి మళ్ళీ చేంజ్ అవుతుందా సార్ ఒకవేళ? K4. అచ్చా, ఓకే. ఇన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ V6, జూన్ టు జూలై. ఓకే. ఫిక్స్డ్ అండి అది. ఇంకా ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ 1 by 1 సార్, 1 by 1 అందరూ అడిగేది. కానీ ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇండియన్ ప్రాజెక్ట్లో V3 అంటే ఏప్రిల్ టు మార్చ్, యుఎస్ లో డిసెంబర్, యుఎస్ అండ్ కెనడా, ఆస్ట్రేలియా, ఎనీ కంట్రీస్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ జూన్. చెప్పండి సార్, ఇంకా వేరే వాళ్ళు డౌట్స్? ఈ పాయింట్స్లో మనం ఒక ఎస్ఏపి కన్సల్టెంట్గా మనం ఈ పాయింట్స్లో మనం వర్క్షాప్లో కానీ S4 HANA ట్రాన్స్పోర్ట్ ఇంప్లిమెంటేషన్ రిక్వెస్ట్ నెంబర్స్లో ఫస్ట్ అసలు జనరల్గా ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఏం చేస్తామండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. ఏమంటారు సార్? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డెఫినిషన్ అంటారు దీన్ని, డెఫినిషన్. దెన్ ఇది అసైన్మెంట్ అండి, అసైన్మెంట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డెఫినిషన్, అసైన్మెంట్. 7, 8, 9, 10. మనకు ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ అంటారు, ఒక కంపెనీ కోడ్. ఫైన్. ఒక కంపెనీ అంటారు, ఒక కంపెనీ కోడ్ ఉంటుందా? మినీ కంపెనీ కోడ్స్ ఉంటాయా? మినీ కంపెనీ కోడ్స్ ఉంటాయి. మినీ కంపెనీ 3 to 4 మాక్సిమం 10 వరకు పెంచుకోవచ్చు. 3 to 4 అనేది రూల్ ఏమి లేదండి, ఎన్నైనా ఉండొచ్చు. 10, 15 కూడా ఉంటుంది. సింగపూర్లో సోనీ క్లయింట్లో 12 కంపెనీ కోడ్లు అండి. అది ఇంకా క్లయింట్ రిక్వైర్మెంట్, దానికి ఫిక్స్డ్ అంటే ఏమి లేదు. అవును సార్. అసలు కంపెనీ ఏంటి, కంపెనీ కోడ్ ఏంటి దేనికండి బాలాజీ గారు? కంపెనీ ఈజ్ ఎ గ్రూప్ సార్, లైక్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. కంపెనీ కోడ్ అనేది లైక్ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఎందుకు ఇండివిజువల్గా చేస్తాం? బేసిక్ ఫండమెంటల్ అండి ఇది ఎస్ఏపిలో. అంటే దేని తాలూకా దాన్ని బ్యాలెన్స్ షీట్ గట్రా చూసుకొని లైక్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కంపెనీ ఇస్ ద ఇండివిజువల్ ఆర్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ప్రతి బిజినెస్ ఎంటిటీకి కార్పొరేట్లో ఒక కంపెనీ కావాలి. ఆ కంపెనీ అండర్ మినీ కంపెనీ కోడ్స్ ఉంటుంది. అందుకే 1:1, 1:n. కంపెనీ ఎప్పుడూ ఒకటే ఉంటుందండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియా ఎప్పుడూ ఒకటే ఉంటుందండి. సింగిల్ ఎంటిటీ అండి, దీంట్లో క్లయింట్ రిక్వైర్మెంట్ ఉండదు. అర్థమైందా సార్? కంపెనీ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుందండి. కంపెనీ కోడ్ 1 లేక 2 లేక 3 లేక డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫైనాన్షియల్ ఇయర్ అనేది అసలు ఎందుకు సార్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఒక కంపెనీలో? ఫైనాన్షియల్ స్టేటస్ చేయడానికి. అంటే కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఏంటి? వాట్ ఈస్ వాట్? ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆ పర్టికులర్ ఇయర్ లో. ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నార్మల్గా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ గోస్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ అసెట్స్ లయబిలిటీ గోస్ టు ద బ్యాలెన్స్ షీట్ అకౌంట్. మరి ఇక్కడ రీటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసామండి మనం. వాట్ ఈస్ దాట్? ఇక్కడ రీటైన్ ఇంటర్వ్యూలో అడిగాడు అనుకోండి, మనం ఏం చెప్తామండి? ఇది రీటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ రిలేటెడ్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి సార్. ఇవి ఏం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి? ఏం బ్యాలెన్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తారు? క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎక్స్ట్రా మనకి. ఏం చేస్తారు క్యారీ ఫార్వర్డ్? చాలా ఉంటాయి కదా ఎంటిటీస్ లో. ఐ నీడ్ దట్ వన్. క్లయింట్ అడిగాడంటే మనం ఏం చెప్తాం? బేసిక్ ప్రతి ఒక జిఎల్ టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు మనం జిఎల్ బిజినెస్ ప్రాసెస్ హ్యాండిల్ చేస్తున్నాం. జిఎల్ యూజర్స్ అంతా వచ్చారు. జిఎల్ యూజర్స్ నార్మల్గా ఎస్ఏపి రాదు, బట్ అయితే వాళ్ళకి 14, 10, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రీటైన్ ఎర్నింగ్ అకౌంట్ అంటే ఏంటి అడిగినప్పుడు ఏం చెప్తాం? బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఫైన్. అసలు ఏ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు? ఇన్ కేస్ క్లయింట్ అడిగితే మనం ఏం చెప్తాం? ఇట్స్ P&L అకౌంట్ టు బ్యాలెన్స్ షీట్ సార్. P&L అకౌంట్ అంటే ఏంటి? ఇట్స్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. మరి మనకి అసెట్స్ లయబిలిటీస్ కూడా ఉంది కదా, అది ఎందుకు? అసెట్స్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ సార్. yes, absolutely.
దట్ ఈస్ ద కరెక్ట్ పాయింట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో. జూన్ టు డిసెంబర్ యుఎస్ క్లయింట్ అండ్ ఇండియన్ క్లయింట్ మార్చ్ టు ఏప్రిల్. అంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లయబిలిటీ. మరి ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఎందుకు చేసామండి? అందుకే ఇక్కడ అకౌంట్ గ్రూప్ నేను 4 రకాలు చెప్పాను. అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, అసెట్స్ లయబిలిటీ 4 ఉండవండి ప్రాజెక్ట్లో. ఇది నేను బెస్ట్ ప్రాక్టీస్గా చెప్పాను. ఏముంటాయి సార్ మరి? ఎక్స్పెన్స్ అండర్ గ్రూప్ ఉంటుంది. మిస్లేనియస్, స్నాక్స్, ఎక్స్పెండిచర్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, కార్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్ ఎక్స్పెన్స్, వాట్ ఎవర్ గ్రూప్స్. ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్, ఫ్రైట్ ఇన్కమ్. అసెట్స్, cash in hand, cash at bank, inventories, investments, stocks, goodwill, share capital, authorized, issued, preference, overdraft, balance sheet tally. ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ నేను 4 చెప్పాను. ప్రతి దాని అండర్లో మీకు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ ఇస్తే మనం చేసుకుంటాం. నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకున్నాను 1 to 1000, 1000 to 1099. మీకు అసెట్స్లో మేబీ 4 ఉన్నాయి, 1000 to 1009. ఎన్ని డిజిట్స్ తీసుకోవచ్చండి అలాగా? 10 digits, sir. మ్యాక్సిమం SAP, కరెక్ట్? Yes, sir. ఈ 10 డిజిట్స్ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తామండి? సర్టన్ సమ్వేర్ లొకేటెడ్ ఇన్ ద 10 digits. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడుతుందండి? స్ట్రక్చర్ ఆఫ్ ద GL అకౌంట్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన సునీల్ గారు నిన్న ఎప్పుడో ఏదో నన్ను మెసేజ్ పెట్టారు, అలా బ్లూ ప్రింట్ ఎందుకు ప్రిపేర్ చేయాలి? అర్థమైందా సార్ బ్లూ ప్రింట్ ఎందుకు ప్రిపేర్ చేయాలో? మనం ఒక ప్రాజెక్ట్కి వెళ్ళాం, ప్రాజెక్ట్ చేస్తున్నాం, మీకు ఎవరో క్లయింట్ తెలుదో, క్లయింట్ రిక్వైర్మెంట్కి వచ్చాడు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాట్లాడాం, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని MOM ప్రిపేర్ చేసి రోజు మనం డిస్కస్ చేసాం, వాళ్ళకి ఇంటిమేట్ చేసాం, కన్ఫర్మేషన్ చేశారు, దాన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం. మరి క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవుట్లైన్ ఇచ్చాడు, దాన్ని డీటెయిల్గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి కదా, అదే బిజినెస్ బ్లూ ప్రింట్. ఇట్స్ నాట్ ఓన్లీ SAP, ఏ కార్పొరేట్ కంపెనీస్లైనా బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, అదే బ్లూ ప్రింట్ అండి. సునీల్ గారు అర్థమైందా? ఎస్ సార్. డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఫర్ ఏ అనాలిసిస్ డీటెయిల్ చేస్తారు మీరు? To be analysis, sir. To be analysis. Fine.